హాయ్ హాయ్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పాడేరుకి వెళ్ళే రూట్లో ఈ రిసార్ట్ ఉంటుందన్నమాట. అక్కడ బయట నుంచి చూడటం కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో అక్కడ ఒకసారి చూద్దామనేసి అలాగే వెళ్ళాను. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు హాయ్ మామా ఛానల్. ప్రజెంట్ అయితే రిసార్ట్స్ దగ్గర వచ్చామన్నమాట. హాయ్ చెప్పరా. చాలా బాగుందన్నమాట రిసార్ట్స్. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. గార్డెన్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది. బాగుంది. రూమ్స్ ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఇదిగో రూమ్స్ అయితే ఇది ఎంత ఉంటుందో తెలీదు. పర్ డే ఎంత రా? బాగుంది. 2000 ఉండొచ్చా? రూమ్స్ ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ ఇదైతే చాలా బాగుంది. నాకు ఇష్టమైన బుద్ధ విగ్రహం కూడా ఇక్కడే ఉందన్నమాట. చాలా 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 ఇష్టం బుద్ధుడు అయితే. ఇవన్నీ రూమ్స్, చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. అంతే. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే మొత్తం గ్రీనరీ అనమాట. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే బుద్ధుడి దగ్గర వచ్చాను అనమాట. నాకు బాగా ఇష్టమైన బుద్ధ విగ్రహం దగ్గర వచ్చాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట. నాకు బాగా ఇష్టం. లవ్ యూ బుద్ధ. ఈ రిసార్ట్లో చాలామంది ఫోటోషూట్ కూడా చేస్తూ ఉంటారు. ఫోటోషూటే కాదు, వీడియో షూట్ కూడా చేస్తూ ఉంటారు. సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఇందులో కూడా చేస్తుంటారు. ఈ రిసార్ట్లో కూడా చేస్తుంటారు. ఇదైతే ఏ ప్రమోషన్ కాదు, అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒకసారి అలా చూద్దామనేసి వెళ్ళామన్నమాట. ఎప్పుడు కూడా రిసార్ట్స్కి వెళ్ళలేదు. అది రోడ్ దగ్గరలోనే ఉంటుంది, బట్ ఎప్పుడు కూడా అక్కడ చూడలేదు అనమాట. ఒకసారి చూద్దామనేసి అలా వెళ్ళేసి వ్లాగ్ చేశాను. ఈ గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ రూమ్స్ అవన్నీ ఎంత ఉంటుందో తెలియదు, కానీ అంతే పర్ డే ఎంత ఉంటుందో తెలియదు, కానీ బాగుంది, పర్లేదు, ఉండొచ్చు. ఆ రిసార్ట్స్లో మొత్తం ఏసీ, నాన్ ఏసీ మొత్తం కలిపి ఒక 25 రూమ్స్ ఉండొచ్చేమో. అక్కడ ఉన్నటువంటి సదుపాయాల గురించి మనకు అంత క్లారిటీ తెలీదు, బట్ ఓకే, బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే ఎక్కువగా బుద్ధుడు విగ్రహం అక్కడ ఉంటే దానికి చూసి వెళ్ళాను అనమాట. అక్కడే మళ్ళీ అక్కడ ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాం. చాలా నాకు నచ్చింది. ఆ బుద్ధుడి దగ్గరే కాసేపు ఉన్నాను కూడా. దానికోసం అక్కడ వెళ్ళాను యాక్చువల్గా అయితే నేనైతే.